ఉన్నాయి, మీ కూటమి కూడా ఫ్లాప్ అయింది, మీరు ఏ హామీలు ఇచ్చినా కూడా అవన్నీ అమలు కావు అనేసి ప్రజలు ఫిక్స్ అయిపోయి ఉన్నారు. ఖచ్చితంగా రానున్న ఎన్నిక ఇప్పుడు మే 13th జరుగుతున్న ఎన్నికల్లో మీ కూటమి ఖచ్చితంగా ఫ్లాప్ అవబోతూ ఉంది. అలాగే మీ పార్టీ మూసుకోవడం ఖాయమని తెలియజేస్తూ ఉన్నాను. అలాగే తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు చాలా డైలాగ్స్ మీటింగ్స్లో చెప్తూ ఉన్నాను. అసలు 2019 ఎన్నికల్లో ఆ కబ్జా కరకట్టవి అనుకున్న కృష్ణానదిలో మీరు మునిగితే హైదరాబాద్, సింగపూరో లేదంటే ఏ మలేషియాలోనో ఎక్కడో తేలుతారని మీకు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే అతను తీరు ఎంత ఆశ్చర్యకరంగా ఉందంటే అతను అంటారు జగనన్న ప్రవేశపెట్టిన ఈ వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తానంటారు, సచివాలయ వ్యవస్థను కొనసాగిస్తానంటారు, పెన్షన్స్ కూడా ఇంటికి తీసుకొచ్చి ఇస్తానని చెప్తున్నారు, పెన్షన్స్ పెంచుతానంటున్నారు. మరి ఇవన్నీ కూడా జగనన్న గత 5 ఏళ్ళు చేస్తూ ఉన్నారు కదా. అందుకే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏమంటూ ఉన్నారంటే ప్రజలు ఈరోజు చంద్రబాబు నాయుడు గారినైనా కూటమినైనా చెప్తూ ఉన్న పరిస్థితి మనం చూసాము. జనరల్గా మన పెద్దోళ్ళు ఒక సామెత చెప్తూ ఉంటారు, శ్మశానంలో ముగ్గు ఉండదు, తెలుగుదేశం పార్టీకి సిగ్గు ఉండదు అనేసి. దానికి ఉదాహరణ ఒకటే చెప్తాను. చంద్రబాబు నాయుడు గారు ఫర్ ఎగ్జాంపుల్ వాలంటీర్స్ తీసుకోండి. వాలంటీర్స్ గురించి ఏమన్నారు మీరు చంద్రబాబు నాయుడు గారు? ఆ వ్యవస్థ జగనన్న ప్రవేశపెట్టినప్పుడు మీరు ఏమన్నారు? వాలంటీర్ వ్యవస్థ మూటలు మోసేవాళ్ళు, సంచులు మోసేవాళ్ళు, మగవాళ్ళ ఇంట్లో లేనప్పుడు తలుపులు కొడుతూ ఉన్నారు, వాళ్ళు దొంగలు, ఏది గంజాయి వ్యాపారాలు చేస్తున్నారు, వాళ్ళు గంజాయి వ్యాపారులు, ఇలాగా వాళ్ళ మీద అబాండాలు వేశారు. మీ పార్ట్నర్ అయిన పవన్ కళ్యాణ్ గారు అయితే ఏమన్నారు? ఉమెన్ ట్రాఫికింగ్ చేస్తున్నారు వాలంటీర్స్, ఉమెన్ అంటే మహిళల అక్రమ రవాణా చేస్తున్నారని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఈ వాలంటీర్ వ్యవస్థ మీద దుమ్మెత్తిపోశారు. ఈరోజు ఇదే మనుషులు ఏమని చెప్తూ ఉన్నారు? వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తాము, 10,000 రూపాయల జీతం పెంచుతాము అనేసి. అంటే పాతవి మీరు ఇచ్చిన స్పీచ్లు అన్న కామెంట్స్ చూసుకోరా? ఏది పడితే అది మాట్లాడిస్తే ప్రజలు వినేస్తారు, నమ్మేస్తారని మీరు అలా ఎలా అనేసుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. అలాగే సచివాలయ వ్యవస్థ కొనసాగిస్తాము అంటున్నారు. ఇదే సచివాలయ వ్యవస్థ జగనన్న ప్రవేశపెట్టినప్పుడు మీరు ఏమన్నారు? సచివాలయ వ్యవస్థ ఉద్యోగాలు అవి ఏం ఉద్యోగాలు అన్నారు. సచివాలయ వ్యవస్థ రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడానికి పెట్టారు జగనన్న అనేసి ఆ రోజు మీరు అన్నారు, అవునా కాదా? అలాగే తీసుకుంటే సచివాలయ వ్యవస్థ ఎందుకు, దీనివల్ల ప్రజాధనం వృధా అయిపోతుందని మీ మనుషుల ద్వారా మీరేమో కోర్టులకు వెళ్ళారు. అలాంటి మీరు ఈ విధంగా మళ్ళీ సచివాలయ వ్యవస్థ కొనసాగిస్తాను, ఎన్నికల దగ్గరికి వస్తున్నాయి, సచివాలయ వ్యవస్థ వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి, ప్రజలందరూ మెచ్చుకుంటూ ఉన్నారు ఈ సచివాలయ వ్యవస్థ, కాబట్టి దీనికి పాజిటివ్గా మనం మాట్లాడదాము, ప్రజలు పాతవన్నీ మర్చిపోతారు అనుకోవడం మీ భ్రమ. మీరు గజనీలు అవ్వచ్చు కానీ ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గజనీలు కాదు. ఖచ్చితంగా రానున్న ఎన్నికల్లో మీకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తూ ఉన్నాను. కానీ మీకు ఒక విషయంలో థ్యాంక్స్ చెప్పాలి. ఈ వ్యవస్థలన్నీ ఒకప్పుడు వద్దు అని చెప్పిన వ్యక్తి ఈరోజు మీరు అదే నేను చేస్తానని చెప్తున్నారంటే జగనన్న ఎంత విజనరీయో ఒక ప్రతిపక్ష నేతగా మీరు ఒప్పుకున్నట్టుగా ఆ విషయంలో మీకు థ్యాంక్స్ చెప్తూ ఉన్నాను. ఎందుకంటే జగనన్న నిజంగా అంత గొప్ప విజనరీ. అతను ఒక వ్యవస్థ ప్రవేశపెట్టారు అంటే అది దూరదృష్టితో ఆలోచించి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలకి ఉపయోగపడుతుంది అని భావించే జగనన్న ఎప్పుడైనా ఏ వ్యవస్థ అయినా ఏ పథకమైనా ప్రవేశపెడతారు. ఈరోజు ప్రవేశపెట్టిన ప్రతి వ్యవస్థ లేదా ప్రవేశపెట్టిన ప్రతి పథకం కూడా రానున్న భావితరాలకి ఎంతగానో ఉపయోగపడేట్టుగా వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఒక చక్కని పరిపాలన జగనన్న ఈరోజు అందిస్తూ ఉన్నారు. అసలు మనం ఎప్పుడైనా చిన్నప్పటి నుంచి మీరు అందరూ ఉన్నారు, మీడియా ఉంది, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ ఉన్నారు, ఎప్పుడైనా అవినీతి లేని పరిపాలన చూస్తాము అని కల్లో కూడా ఊహించామా? ఈరోజు కేవలం 5 ఏళ్ళలో దాన్ని చేసి చూపించారు జగనన్న. నిజంగా అసలు ఎక్కడ కూడా రూపాయి కూడా అవినీతి జరగకుండా ఈరోజు పరిపాలిస్తూ ఉన్నారంటే అంత గొప్ప విజనరీ లీడర్ జగనన్న. మరి చంద్రబాబు నాయుడు గారు 14 ఏళ్ళు పరిపాలించారు కదా. మరి ఆ 14 ఏళ్ళలో ఎప్పుడైనా కూడా అంటే ప్రతిపక్ష నేతలు ఎవరైనా కూడా మీరు ఎంత గొప్ప వ్యవస్థను ప్రవేశపెట్టారు అని చెప్పేంటి వ్యవస్థ ఏదైనా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టారా అని నేను అడుగుతూ ఉన్నాను. పోనీ ప్రతిపక్ష నేతలు ఎంత బాగుందని చెప్పడమో లేదా దాన్ని కొనసాగిస్తానని చెప్పడం అది ఎలాగూ జరగలేదు చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన ఏ వ్యవస్థకు కూడా. పోనీ అతను ప్రవేశపెట్టిన ఏ వ్యవస్థకైనా ఈ వ్యవస్థ నేను ప్రవేశపెట్టాను చాలా బాగుంది, దీన్ని నేను కొనసాగిస్తాను అనేసి ఎప్పుడైనా
చెప్పుకునే లాంటివి ఏమైనా చేశారా? ఏ ఒక్కటి కూడా చేయలేదు. ఒక్క పథకం కూడా చెప్పుకోవడానికి ఒక పథకం లేదు, చెప్పుకోవడానికి ఒక వ్యవస్థ లేదు చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టింది. అలాంటి వ్యక్తి ఈ రోజు వచ్చి ప్రజలను మభ్యపెట్టడానికి ఇలాంటి పనులు చేస్తూ ఉంటే ప్రజలంతా అమాయకులు కాదని తెలియజేస్తూ ఉన్నాను. అందుకనే ఈరోజు తీసుకుంటే ప్రజలు అన్నీ తెలుసుకున్నారు. చంద్రబాబు నాయుడు కానీ అతని కూటమి కానీ ఎలాంటిది, జగనన్న ఎలాంటి పరిపాలన అందించాడని వాళ్ళు తెలుసుకున్నారు. కాబట్టి ఈ రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా జగన్ నినాదం కనిపిస్తూ ఉంది. జగనన్న జగనన్న అంటూ పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు జగనన్న వెంటపడుతూ జగనన్నకి మద్దతు తెలుపుతూ మేము మీకు సంఘీభావం తెలియజేస్తున్నాము, మీరే మా ముఖ్యమంత్రిగా మళ్ళీ కావాలి కావాలి అని చెప్పి ప్రజలు చెప్పే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా మా జగన్నాథ రథచక్రాల కింద సైకిల్ తుక్కు తుక్కు అయిపోవడం ఖాయమని తెలియజేస్తున్నాను. అలాగే మా జగన్నాథ రథచక్రాల కింద గాజు మొక్కలవడం ఖాయం, అలాగే కమలం పువ్వు తాలూకా రెక్కలు కూడా ఊడిపోవడం ఖాయం. రానున్న రోజుల్లో మా ఫ్యాను గిరగిరా తిరుగుతూ ఉందని కూడా మీకు గంటాపదంగా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే చంద్రబాబు నాయుడు గారు అంటారు అతని స్పీచ్ల్లో, జగనన్న అంట 10 రూపాయల సంక్షేమం ఇస్తేనంట, ఇతనంట 15 రూపాయల సంక్షేమం ఇస్తాడంట. మరి 10 రూపాయల సంక్షేమం జగనన్న ఇస్తున్నప్పుడు మీరు ఏం కామెంట్ చేశారు? మన రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది అనేసి. మరి మీరు 15 రూపాయల సంక్షేమం ఇస్తే మరి శ్రీలంక అవదా? అంటే మీరు సంక్షేమం 15 రూపాయలు ఇస్తే మాత్రం అమెరికా, లండన్ లాగా మన రాష్ట్రం మారిపోతుందా? అంటే జగనన్న ఏం చేసినా తప్పు, మీరు చేస్తే మాత్రం అది ఒప్ప. ఇది ఎంతవరకు న్యాయం చెప్పండి? అంటే ప్రజలు మీరు ఏం చెప్పినా నమ్మేస్తారనేసి మీరు అనుకుంటూ ఉన్నారా? మీకు ఒకటే చెప్తున్నాను, 10 రూపాయల సంక్షేమం 15 రూపాయల సంక్షేమం కాదు. మీరు ముఖ్యమంత్రిగా ఉండేప్పుడు 100 రూపాయల సంక్షేమం ఇస్తానని చెప్పి 10 రూపాయలు కాదు కదా 10 పైసలు కూడా సంక్షేమం ఇవ్వలేదు. కాబట్టే ఈ రోజు 2019లో మిమ్మల్ని కేవలం 23 సీట్లకే పరిమితం చేయడమే కాకుండా కూడా సంక్షేమం ఇవ్వలేదు అనడానికి నేను చెప్పడం కాదు, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఏ రైతుని అడిగినా చెప్తారు. ఎందుకంటే వాళ్ళకి రైతు రుణమాఫీ చేస్తానని చేయకుండా మోసం చేశారు. కాబట్టి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు చేసిన మోసాన్ని ఏ మహిళనైనా అడిగితే చెప్తారు. ఎందుకంటే డ్వాక్రా రుణమాఫీ చేస్తానని చేయలేదు కాబట్టి. అలాగే ఏ నిరుద్యోగిని అడిగినా చెప్తారు, ఎందుకంటే నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి ఇవ్వకుండా మోసం చేశాడు కాబట్టి. అలాగే 25,000 పుట్టిన బిడ్డకి ఇస్తానని చెప్పి మోసం చేశాడు కాబట్టి ఆ బిడ్డ తల్లులు ఎవరిని అడిగినా కూడా చంద్రబాబు నాయుడు చేసిన మోసాన్ని ఈరోజు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తూ ఉన్నాను. అంతేకాకుండా మీకు ఇంకో విషయం కూడా చెప్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు అంటారు ఏంటి, అతనట సేఫ్టీ డ్రైవర్ అట, అలాగే బెస్ట్ డ్రైవర్ అట. చంద్రబాబు నాయుడు సేఫ్టీ డ్రైవరు బెస్ట్ డ్రైవరు కాదు, వర్స్ట్ డ్రైవర్ అని ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా అనుకుంటూ ఉన్నారు. ఎందుకంటే ఆ రోజు లైసెన్స్ లేని డ్రైవింగ్ చేశారు మీరు. ఎందుకంటే ఆ రోజు లైసెన్స్ ప్రజలు ఇచ్చారు 96లో ఎన్టీ రామారావు గారికి. అతనికి వెన్నుపోటు పొడిచి మీరు ముఖ్యమంత్రి అయ్యారు. ఆ ప్రజల్ని అత్యంత ఘోరంగా పరిపాలించారు కాబట్టి మిమ్మల్ని వర్స్ట్ డ్రైవర్ అని ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా అంటూ ఉన్న పరిస్థితి మనం చూసాము. మీరు ఎక్స్పైర్ అయిపోయిన ప్రజలు ఎవరూ కూడా కోరుకోవట్లేదు చంద్రబాబు నాయుడు గారు అని తెలియజేస్తూ ఉన్నాను. ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు ఎలా ఉంటే వాళ్ళ కుటుంబ సభ్యురాలైన వదినమ్మ పురంధరేశ్వరి గారు మరీ విడ్డూరంగా మాట్లాడుతున్నారు. ఆవిడ బీజేపీ అధ్యక్షురాలు కాదు, బావ జనతా పార్టీకి అధ్యక్షురాలు. ఆమె లక్ష్యం ఏంటంటే బీజేపీని కాస్త బాబు జనతా పార్టీగా మార్చడమే ఆమె లక్ష్యంగా పనిచేస్తూ ఉన్నారు. ఆమె అంట జగనన్నంట ఈ రాష్ట్రాన్ని ఏంటి హుద్హుద్ కంటే ఉన్నారు. ఎందుకంటే జగనన్న ప్రజలకు కాదు, మీ చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి హుద్హుద్ కంటే ప్రమాదకరమైన వాళ్ళు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో మీ కూటమిని తుక్కు తుక్కు చేస్తారు. హుద్హుద్ తుఫాన్ వచ్చినట్టుగా మీ కూటమిని తుక్కు తుక్కు చేస్తారు. ప్రజలకి జనరంజకమైన పాలన అందిస్తారు పురంధరేశ్వరి గారు, అది తెలుసుకోండి. అంతేకాకుండా ఏమంటారు మీరు, తలలేని మొండెం చేశారు జగనన్న అనేసి. ఎవరమ్మా తలలేని మొండెం చేసింది రాష్ట్రాన్ని? మీరు పదవులు అనుభవించారు కదా, కేంద్ర మంత్రి పదవులు అనుభవించారు కాంగ్రెస్ పార్టీ. ఆ కాంగ్రెస్ పార్టీ చేసింది. ఈరోజు రాష్ట్రానికి
ఎంత ఘోరంగా అన్యాయం చేసింది ఎవరు ఆ రోజు? అడ్డగోలుగా విభజించేసి ఈ రాష్ట్రాన్ని అన్యాయం చేసింది మీ చంద్రబాబు నాయుడు గారు, మీరు, అలాగే మాజీ ముఖ్యమంత్రి అయిన కిరణ్ కుమార్ రెడ్డి గారు. వీళ్ళందరూ ఎక్కడ పురంధరేశ్వరి గారు? వీళ్ళందరూ ఏ పార్టీలో ఉన్నారు? ఏ కూటమిలో ఉన్నారు? మీ కూటమిలోనే కదా మీరు అందరూ ఉన్నారు. మీరు తలలేని మొండెంలా చేసేసి మళ్ళీ జగనన్న మీద పడి ఆడవడం ఏంటో నాకు అర్థం కావట్లేదు. అలాగే తీసుకుంటే ఆ రోజు మోడీ గారు ఏమన్నారు? 10 ఏళ్ళు కాదు 15 సంవత్సరాలు ప్రత్యేక హోదా. మా ప్రభుత్వం మీద, మా జగనన్న మీద ధ్వజమెత్తడం ఏంటో నాకు అర్థం కావట్లేదు. అలాగే తీసుకుంటే ఇంకొక ముఖ్యం ఏంటి చూడండి, ఆనరబుల్ పిఎం మోడీజీస్ గ్యారంటీ అట, కరప్ట్ విల్ గో టు జైల్ అట. ఆ కిందేమో ఒక పేపర్ ఇదట. ఈ ట్వీట్ మా ప్రభుత్వానికి, మా ముఖ్యమంత్రికి వర్తిస్తుందట. మా జగనన్నని ఎప్పుడు జైలుకి పంపాలి అనేసి పంపుతారని ట్వీట్ చేశారు. పవన్ కళ్యాణ్ గారు, మీకు ఒకటి ప్రశ్నిస్తూ ఉన్నాను. ఎవరు మోడీ గారు ట్వీట్ చేశారు, దానికి మీరు కింద రీట్వీట్ చేశారు కదా, మరి మోడీ గారికి అడగలేకపోయారా? ఇదే మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పెద్ద అవినీతి పరుడు, చంద్రబాబు నాయుడు గారి కొడుకు పెద్ద అవినీతి పరుడు, చంద్రబాబు నాయుడు గారు పోలవరం పంపిస్తారు అనేసి మీరు అడగొచ్చు కదా. అలాగే తీసుకుంటే అంత మోడీ గారి వరకు ఎందుకు, పవన్ కళ్యాణ్ గారు మీరు కూడా గత 19 ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు చాలా అవినీతి పరుడు, అతని కొడుకైన లోకేష్ అయితే ఏంటి మద్యంలో, ఇసుకలో, మైనింగ్లో విపరీతమైన అవినీతి చేశాడు, రాష్ట్రాన్ని దోచుకున్నాడు అని మీరే అన్నారు కదా. మరి మీరు అడగండి, ఎప్పుడు జైల్లో పెడతారు వీళ్ళని అనేసి మోడీ గారిని అడగండి. అది మానేసి మా మీద పడి, మా గవర్నమెంట్ మీద పడి ఆడవడం ఏంటో నాకు అర్థం కావట్లేదు. నిజంగా మీ ట్వీట్స్కి విలువ లేదు, మీకు అసలు ట్వీట్ చేసే అర్హత కూడా లేదు. ఎందుకంటే గతంలో మీరు ట్వీట్ చేశారు, మా తల్లిని 10 కోట్లు పెట్టి లోకేష్ తిట్టించాడు అని చెప్పి మీరే స్వయంగా ట్వీట్ చేశారు. అలాంటి మీరు ఈరోజు అదే లోకేష్తో, అదే చంద్రబాబు నాయుడుతో కూటమిలో ఉన్నారు. అలాగే మీరు ఆ రోజు చెప్పారు, బెనామీ ఛానల్ ద్వారా సుజనా చౌదరి అనే వ్యక్తి తన తల్లిని తిట్టించారు అనేసి. అదే సుజనా చౌదరికి సీటు కోసం తన సీటుని వదులుకున్నారు. మీకు మీ ట్వీట్కి ఏం వాల్యూ ఉంటుంది? మళ్ళీ అంటారు జగనన్న అంట జైలుకి బెయిల్కి మధ్య ఉన్నాడు అని. పవన్ కళ్యాణ్ గారు, మీరు మర్చిపోతున్నారేమో, జైలుకి బెయిల్కి మధ్య ఉన్నది ఎవరు చెప్పండి? మీ చంద్రబాబు నాయుడు గారు. మీరు ఇదే చంద్రబాబు నాయుడు గారిని జైలుకి వెళ్ళి మీరు మీ కూటమి తాలూకా పొత్తుని ప్రకటించిన విషయం ప్రజలందరూ మర్చిపోలేదు. అతను స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో జైల్లో ఉంటే బెయిల్ ద్వారా ఇప్పుడు బయటకు వచ్చాడు. అతను జైలుకి బెయిల్కి మధ్య ఉన్నది మీ చంద్రబాబు నాయుడు గారు. అతన్ని ఎప్పుడు జైల్లో పెడతారు అనేది మీరు మోడీ గారిని దమ్ము ధైర్యం ఉంటే అడగండి. అడగడం మానేసి ఇలాంటి పిచ్చి పిచ్చి ట్వీట్స్ చేస్తే ప్రజలు నమ్మే పరిస్థితి లేదని తెలియజేస్తూ ఉన్నాను. చివరిగా మీ అందరికీ మీ కూటమిలో ఉన్న పార్టీలకు కానీ నాయకులకు కానీ చెప్పేది ఒకటే, మీకు నిజంగా ప్రజల మీద చిత్తశుద్ధి ఉంటే గతంలో 14 నుంచి 19 మధ్య ప్రభుత్వంలో మీరు ఇచ్చిన హామీలు ఇవి, ఈ హామీల్లో ఇన్ని అమలు చేశాము, ఇంకా రానున్న రోజుల్లో ఇవి చేస్తామని అడగండి. అంతే తప్ప మీరు చెప్పుకోవడానికి ఏం లేక జగనన్న మీద ఇలా పడి ఏడిస్తే ప్రజలు హర్షించరు. మీరు అలా నిజంగా చెప్తే మేము ఇవి చేశాము, రేపు పొద్దున్న ఇవి చేస్తాము అని చెప్తే ప్రజలేమైనా నమ్మితే కనీసం మీ 3 పార్టీల తాలూకా అధినేతలైనా గెలిచే అవకాశం ఉంటుంది. కానీ ఇలాగ ప్రజలకి అబద్ధాలు అభాండాలు చెప్తూ ఉంటే ఖచ్చితంగా కనీసం 3 సీట్లు కూడా మీకు రావని తెలియజేసుకుంటూ
ఖచ్చితంగా రానున్న ఎన్నికల్లో నెల రోజుల తర్వాత జరగబోయే మే 13th ఎన్నికల్లో ప్రజలందరూ కూడా మా జగన్మోహన్ రెడ్డి గారికి బ్రహ్మరథం పట్టడానికి మా ఫ్యాన్ గుర్తుకు ఓటేసి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని మళ్ళీ తెచ్చుకోవడానికి, అంటే ఇది ప్రజల ప్రభుత్వం, ప్రజలతో ఎన్నుకోబడిన ప్రభుత్వం, ప్రజలందరూ కూడా ఎంతో నచ్చిన, ప్రజలందరూ కూడా ఎంతో మెచ్చుకున్న ప్రభుత్వం మా జగనన్న ప్రభుత్వం. జగనన్న అంత గొప్ప పరిపాలన ఇచ్చారు కాబట్టి అన్ని వర్గాల ప్రజల్ని సమన్వయం కలిగిస్తూ ఆ రోజు అంబేద్కర్ గారు కన్న సమాజాన్ని ఈ 58 నెలల్లో జగనన్న తీసుకొచ్చారు కాబట్టి ప్రజలందరూ కూడా మా ప్రభుత్వానికి మద్దతు తెలియజేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, మళ్ళీ జగనన్నను ముఖ్యమంత్రి చేసుకుందామని ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి ఈ కూటమి వాళ్ళు ఎలాంటి మీటింగ్స్ పెట్టి ఎలాంటి మాటలు మాట్లాడినా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితి లేదని తెలియజేసుకుంటూ తీసుకుంటున్నాను. అది కోర్టులో అది సిబిఐ విచారణలో ఉన్న ఇష్యూ. దాన్ని వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారో వాళ్ళ విజ్ఞతకే వదిలేయడానికి డిసైడ్ అయ్యాము. కాబట్టి దాన్ని న్యాయము సిబిఐ వాళ్ళు తేలుస్తారని తెలియజేస్తున్నారు. అదే అండి, అది సిబిఐ దగ్గర ఉన్న వ్యవహారం. దాన్ని మేము ఎలా మాట్లాడగలం చెప్పండి? వాళ్ళు కూడా మాట్లాడకూడదు, వాళ్ళు రూల్స్ని దాటి మాట్లాడుతూ ఉన్నారు. సిబిఐ తేల్చుతుంది ఎవరు దోషులు అనే విషయం. ఆగాలి కదా అంతవరకు. అది సిబిఐ చేతిలో ఉంది. మా గవర్నమెంట్ చేతిలో ఉంటే వెంటనే దాని తాలూకా పరిష్కారమో లేదా సొల్యూషన్ చూపించేవారు. సిబిఐ చేతిలో ఉంటే స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియం విద్య అనేది చూసాము. అసలు చెప్పండి, అసలు ఒక ఆటో డ్రైవరో రిక్షా డ్రైవరో తమ పిల్లల్ని స్కూల్కి తీసుకుని వెళ్ళేటప్పుడు